భారతీయ జనానికి స్వాగతం. జై శ్రీరామ్. హర హర మహాదేవ్. రాహుల్ గాంధీ కేరళ ఎలక్షన్స్ అయిపోగానే అర్జెంటుగా యూపీకి వెళ్ళిపోయారండి. యూపీలో అమేథీలో కంటెస్ట్ చేస్తారని అనుకుంటున్నారు. ఆయన అమేథీలోను, తర్వాత వాళ్ళ అక్క ప్రియాంక వాబ్రా ఆవిడేమో రాయ్బరేలీలో కంటెస్ట్ చేస్తారని అనుకుంటున్నారు. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా ఇంకో విషయం అండి, వాళ్ళు కంటెస్ట్ చేసే ముందు, వాళ్ళు నామినేషన్ ఫైల్స్ చేసే ముందు ఒక్కసారి రామ్ లల్లా గారు అయోధ్యలో దర్శనం చేసుకోండి, ఆయన కాళ్ళ మీద పడండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నాయకులు చెప్పారు. చెప్పడంతో ఇతను వెళ్తారని కూడా మాటలు వస్తున్నాయి. కాకపోతే ఇంకా చిన్న డౌట్ పడుతున్నారు పాపం వాళ్ళు. వెళ్తే వాళ్ళ ముస్లిం సోదరులు ఏమనుకుంటారు? ఆల్రెడీ ముస్లిమ్స్తో పని అయిపోయింది ఇంకా, ఎందుకంటే వాయనాడులో ఎలక్షన్స్ అయిపోయాయి. సో దాంతో ఇప్పుడు అంతగా ప్రెషర్ లేదు. సో అతను హిందువులను ప్లీజ్ చేసుకోవడానికి రామ్ లల్లా గారిని దర్శిస్తారు అని చెప్పి అందరూ అభిప్రాయపడుతున్నారు. వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు చెప్పారట, యూపీలో రాముడిని దర్శించుకుంటేనే నీకు 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 పొలిటికల్ కెరియర్లో ముందుకు వెళ్తావు, లేకపోతే లేదు అని చెప్పి కరాఖండిగా చెప్పారు చాలామంది. మంచి అడ్వైజ్ అండి, చాలా మంచి అడ్వైజ్. నేను ఎప్పటి నుంచో చెప్తానండి. అసలు 22వ తారీఖు జనవరి 22వ తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ జై శ్రీరామ్ అని నినాదాలు చేసుకుంటూ వెళ్ళి ఉంటే ఈ పార్టీకి బీజేపీకి 250 వస్తాయా లేదా అని భయపడేవాళ్ళు. 400 పక్కన పెట్టండి, 250 రావడం గొప్పగా ఉండేది ఆ టైంలో. అప్పుడు దెబ్బగా ఉండేవారు. ఎందుకంటే మన హిందువులు అమాయకులండి, చాలా అమాయకులండి. దేన్నైనా క్షమిస్తారు, ఎవరినైనా క్షమిస్తారు, శత్రువుని క్షమిస్తారు. మీకు ఒక కథ చెప్తాను. మన దేవుడు కూడా ఎంతో అమాయకులండి. మన దేవుడు కూడా చాలా అమాయకులు. మీకు ఒక కథ చెప్తాను వినండి. ఒక దొంగ ఉండేవాట, పొట్టి దొంగ, కొంచెం హైట్ తక్కువైన. వాడికి శివాలయంలో ఒకసారి వెళ్ళి పొరపాటున, ఎందుకు వెళ్ళాడు, వాడు పెద్ద శివుడు భక్తి ఏం తెలియదు పాపం. వెళ్తే చూశాడు, పైన బంగారం తాపించిన ఒక గిన్నె ఉండేది. ఆ గిన్నెకి చిన్న రంధ్రం పెట్టి ఆ గిన్నెలో నీళ్ళు పోతున్నారు. ఆ గిన్నెలోంచి నీళ్లు శివుడి మీద అభిషేకం జరుగుతుంది. ఈ దొంగ గమనించాడు. రాత్రి పొద్దున్నందరూ వెళ్ళిపోయాక రాత్రి వచ్చాడు. వచ్చి ఆ బంగారం తాపించిన గిన్నెని ఎలాగైనా కొట్టారు. కొట్టాలంటే ఏముంది, ఎక్కడ వాడు పుట్టాడు, ఏది దొరకలేదు. అక్కడ శివలింగం మీద ఎక్కేసాడు. శివలింగం మీద నించుని అది పైన తాడేదో పిగుదాం చూస్తుంటే శివుడు బయటకు వచ్చాడు. శివుడు బయటకు వచ్చి, ఒరే బాబు, నా మీద అందరూ మనసును నిలుపుతారు, లేకపోతే దృష్టి నిలుపుతారు, దండం పెట్టుకుంటారు, లేకపోతే ఏదో ఒక 10 నిమిషాలు, 1 సెకండ్, 10 సెకండ్లు, 20 సెకండ్లు నా మీద తలపులు నిలుపుతారు, నువ్వేంట్రా మొత్తం నీ సర్వస్వం నాకు పెట్టేసేవాడు. ఎంత ఆశ్చర్యం. ఆ శివుడికి మామూలుగా ఇంకేదైనా దేవుడైతే, ఈ ఆలోచించండి, మీ క్రిస్టియన్ దేవుడు కానీ, మీ ముస్లిం దేవుడు కానీ కోపం వచ్చేసి నా మీద ఇంత ద్రోహం చేస్తావా, నా మీద కాలెడతావా అని చెప్పేసి మొక్కలు నరికేయడం అది చేసేవాడు కదా. కానీ మన దేవుడు ఎంత ఇలా ఆలోచించాడు, ఏమిటి నీ దృష్టి, నువ్వు మొత్తం నీ సర్వస్వాన్ని నా మీద పెట్టేసావు కనుక నీకేం కావాలో కోరుకోండి అంటే. ఆ దొంగకి పాపం వాడికి ఎంతసేపు డబ్బులు నుంచి వచ్చే సుఖాలు తప్ప ఇంకే తెలియదు. వాడికి ఏం అడగాలో తెలియదు, అంత మాయక పరిస్థితిలో ఉన్నాడు. దేవుడు కనిపెట్టాడు, వీడికి పాపం వీడు అడగమన్నా ఏం అడగలేడని చెప్పి, నేనే ఇస్తాను, తీసుకో, నీకు కావాల్సిందల్లా, నీకు జీవితంలో కావాల్సిన సుఖాలన్నీ తీసుకో, డబ్బులు, స్వర్గ సుఖాలు, ఏం కావాలో అన్నీ ఇక్కడే తీసుకో. అంతా అయిపోయిన తర్వాత, నువ్వు ముసలితో వచ్చి అంతా అయిపోయిన తర్వాత నీకు మోక్షం కూడా ఇచ్చాను పో అన్నాడు. అదండి భోళాశంకరుడు అంటే. భోళాశంకరుడు అంటే అది సార్. మన దేవుడు అంత ఉదారమైన వాడు. మనం తయారు చేసుకున్న దేవుడు అంతా మన ఉదారత్వం. మన దేవుడికి ఇంకా కొన్ని వేల రెట్లు చేసి మనం ఇచ్చాం, అంతే కదండి. యాక్చువల్గా మన దేవుడు అంటే కాన్సెప్ట్ మనం తయారు చేసుకున్న కాన్సెప్ట్. సో ఆ కాన్సెప్ట్తో మనం ఏదైనా పూజిస్తే అదే కాన్సెప్ట్తో మనకి వెనక్కి వస్తుంది. సో శివుడి యొక్క ఉదారత్వం, భోళాశంకరుడు అంటే అలా ఉంటాడండి. సో రాముడిని
రాహుల్ గాంధీ ఏ ఉద్దేశంతో వెళ్ళినా రాముడు అంటే నమ్మకం లేదు, రామ్ సేతు అసలు పనికిరాదు అని కోర్టుకి వెళ్ళిన పార్టీ అది. రామ్ సేతు అన్నది అది ఉత్తి కల్పన. దానికి ఏముంది, దాన్ని ఏమో వెరక్కొట్టేద్దామన్న ప్లాన్ ఉండేది. మనం కోర్టుకి వెళ్తే కోర్టు ఒప్పుకోలేదు. సో ఆ పార్టీ తాలూకు వారసడుతున్నాం. వీళ్ళంటే బాబర్ ఎవడైతే పాపం 500 ఏళ్ల క్రితం మన మందిరాన్ని కూల్చాడో ఆ బాబర్ తాలూకు సమాధి ఆఫ్ఘనిస్తాన్లో ఉంది. ఆ ఆఫ్ఘనిస్తాన్ సమాధికి వీళ్ళు విజిట్ చేశారు చాలాసార్లు, ఒకసార్లు కాదు. ఈ రాహుల్ గాంధీ రెండు సార్లు వెళ్ళాడు. వాళ్ళ ముత్తాత నెహ్రూ వెళ్ళాడు ఒకసారి. ఇందిరమ్మ వెళ్ళింది, ఫ్యామిలీతో వెళ్ళింది మొత్తం ఆవిడ. అలా వీళ్ళు వాళ్ళు వంశ పారంపర్యంగా 5-6 వాళ్ళ ప్రతి ఒక్కడు కూడా జనరేషన్లో బాబర్ తాలూకు సమాధిని విజిట్ చేశారు. సరే వీళ్ళకి పాపం నమ్మకం లేదు, వాళ్ళు హిందువులు కారు అనుకోండి, వాళ్ళకి నమ్మకం లేదు రాముడు అంటే. అయినా కూడా రాముడు వదలండి, క్షమిస్తాడు, మంచి చేస్తాడు. గ్యారంటీగా మంచి బుద్ధులు వస్తున్నాయి రాహుల్ గాంధీ గారికి అనుకోవాలి. ఆయన ప్రియాంక వాద్రా అమ్మ వాళ్ళు కలిసి రాములు వారిని దర్శించడానికి వెళ్తారని పుకార్లు వస్తున్నాయి. నిజంగా కానీ వెళ్తే వాళ్ళకి మంచిది, మన దేశానికి కూడా ఒక సరైన పొజిషన్ మళ్ళీ వస్తుందని చిన్న ఆశ నాకు. సరే, రాముడి గురించి ఇంకో స్టోరీ ఉంది. బాబు నువ్వు మాట్లాడతావా, నన్ను మాట్లాడమంటావా? సరే, రాముడి గురించి ఇంకో చిన్న స్టోరీ ఉంది. అతను శాంతమూర్తి. అతను కరెక్ట్గా వయసుకు వచ్చాక చాలా శాంతంగా ఉండేవాట, ఎవరి మీద కోపం ఉండేట. ఏమిటి మనిషి అని దేవతలందరూ అతన్ని పంపించింది దేనికి, రాక్షస సంహారం చేయడానికి. ఇంత శాంతంగా ఉంటే ఎలాగే ఇతన్ని రాక్షసులకి ఇతనికి యుద్ధం ఎలా తెప్పించాలి అని చెప్పి ఆలోచించారు దేవతలు. అసలు ఏమిటి రాముడి కోపం ఎప్పుడు వస్తుంది అని కనుక్కోబడి ఒక కాకిని పంపించారు. ఆ కాకి వెళ్ళి సీతమ్మ వారి మీద సీతమ్మని పొడవడం అన్నట్టు, కొంచెం ఆవిడని అర్ర పెట్టడం. ఆవిడ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళడం, కొంచెం ఆవిడని అటాక్ చేయడం వెళ్తుంటే అప్పుడు కోపం వచ్చింది రాముడికి. అప్పుడు వచ్చింది కోపం వస్తే రాముడు బాణం వేసాడు. ఆ బాణం వేస్తే దానికి ఈ కాకి యాక్చువల్గా కాకి రూపంలో ఉన్న రాక్షసుడు, కాకాసుడు. ఆ రాక్షసుడు పరిగెడుతూ అందరి శివుడి దగ్గరికి వెళ్ళాడు, బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు. బాబు మీ దాతలు చెప్తాను, నేను చేశాను, నా వెనకాల బాణం వచ్చి కూర్చుంది, నేను చెప్పేస్తుందని చెప్పి బతివనుకుంటే శివుడు అన్నాడు, నేను ఏమీ చేయలేను తండ్రి, వెళ్ళు, మళ్ళీ ఎవరైతే వేశాడో వాడిని పట్టుకోండి, రాముడినే పట్టుకో, వాడు చాలా కరుణామయుడు, వాళ్ళు శరణు అంటే ఎవరిని కూడా వాడిని శరణు వచ్చిన వాడిని ఎవరిని కూడా వాడు అపకారం చేయడు, వెళ్ళు అని చెప్పి పంపిస్తే ఆ కాకి ఆసురుడు, కాకి రూపంలో ఉన్న రాక్షసుడు వెళ్ళి రాముడు కాళ్ళ మీద పడ్డాడు. పడితే రాముడు వెంటనే క్షమించి వెళ్ళడానికి పై తీసుకో. అలా ఉంటుందండి మన దేవుళ్ళు. ఇంత ఉదారంగా, ఇంత ఎక్సలెంట్గా ఉన్న దేవుళ్ళు మనవాళ్ళు. మనవాళ్ళకి క్రూరత్వం ఉండదు, శరణు తెచ్చి వాడిని చంపేసే ప్రసక్తే ఉండదు, పారిపోతున్న వాడిని చంపరు. భీష్ముడు చెప్తాడు, నేను కొన్ని విషయాల్లో నేను ఎవరిని అపకరించాను, నువ్వు ఆయుధాలు వదిలేస్తే నీ జోలికి రాను అంటే. రథం మీద వాడు రథమై వాడితో యుద్ధాలు చేసేవారు. ఏదో అవసరం వచ్చి ఆయుధం పట్టుకుని వదిలేసాడు. విల్లు అంబులు ఉంటాయి కదా, ఆ విల్లుని పక్కన పెట్టావు అనుకోండి, అవసరం వాడు ఆగుతాడు, మళ్ళీ నువ్వు విల్లు పట్టుకునే. భీష్ముడి యుద్ధ నీతి అనేది చెప్తాడు. తర్వాత సరైన మొగాడైతేనే, వాడు పుట్టుకతో మొగాడై ఉండాలి, కంటిన్యూస్గా మొగాడై ఉంటేనే వాడితో యుద్ధం చేస్తాం. పుట్టడం ఆడపిల్ల కింద పుట్టి తర్వాత మొగాడి కింద మారిన వాడితో నేను యుద్ధం చేయను. అప్పుడు శిఖండిని తీసుకొచ్చాను. ఆ శిఖండిని తీసుకొచ్చి వాడిని ఎదురుపెట్టి వెనకాల నుంచి అర్జునుడు బాణాలు వేశాడు. భీష్ముడిని ఎలా చంపాలో తెలియక భీష్ముడిని అడిగారు ఉన్నాడు పాపం వాళ్ళు. ఇంత గొప్ప చరిత్రని మందే భారతం, భాగవతం, రామాయణం ఏం పుస్తకాలండి. అది చదివితే మనిషి
ఆటోమేటిక్గా మంచి తలుపులు వస్తాయి. వాటి ఎదో పని చేయండి. చిన్నపిల్లల్ని నరకడం ఏంటండి బాబు? ఈ మతాల్లో చిన్నపిల్లలను చంపడం, ఆడవాళ్ళని హత్య చేయడం ఎంత ఘోరం అండి. ఆ స్త్రీ హత్య మహాపాతకం అండి. స్త్రీ హత్య మహాపాతకం. ఈ ఇస్లాం వాళ్ళకి తెలీదా? పాపం అన్నది ఎవరికైనా పాపమే. స్త్రీ హత్య చాలా పాపం. ఎందుకంటే స్త్రీ మన మానవ జాతికే మన ఆధారం ఆవిడ. ఆవిడ వల్ల మన మానవ జాతి ముందుగా అలాంటి స్త్రీని చంపుకుంటూ పోతే ఏమైపోతుంది జాతి? సో అది అసలు ఈ జంతువుల్లో కూడా జరగదండి. జంతువుల్లో కూడా ఆడకుక్క అయినా ఆడ తోడేళ్ళైనా దాన్ని ఎవ్వరూ అది బయటికి వెళ్ళిపోయినా మిగతా తోడేళ్ళు దాన్ని ఏమి కసి చంపేయడం ఉండదండి. ఒక ప్యాక్ నుంచి ఇంకో ప్యాక్లో మగ తోడేళ్ళు కానీ వెళ్ళిందంటే చంపేస్తారు. కాకపోతే ఆడ తోడేళ్ళు వెళ్తే దాన్ని ఎవ్వరూ కూడా పట్టించుకోరు. దాన్ని చంపరు, కరవరు. అది వాళ్ళకున్న నీతి. జంతువుల్లో కూడా ఉంది ఆ నీతి. సో ఆ మాత్రం ఈ సైనికులు లేదా? ఆడవాళ్ళని చంపడం ఏమిటండి? ఈ లవ్ జిహాద్ ఏమిటి? ఆడపిల్లలను చంపడం ఏమిటి? సరే, మనం టాపిక్ డైగ్రెస్ అవుతున్నాం. రాహుల్ గాంధీ గారు మళ్ళీ కనుక నిజంగా కనుక రాములు వారి ఆలయానికి వెళ్ళి, అయోధ్య రామాలయానికి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడితే ఆయనకి రాహుల్ గాంధీకి నిజంగా మంచి రోజులు వచ్చాయని అనుకోవచ్చు. ఆయన బుద్ధి మారుతుంది, ఆయనకి మంచి జరుగుతుంది, ఆయనకి వల్ల మనకి దేశానికి కూడా మంచి జరగచ్చు అని నా ఉద్దేశం. సో మీరంతా ఏమంటారు? అందరూ ఇంత అంటే పాజిటివ్ థింకింగ్లో మన హిందువులు తర్వాత అన్నీ మంచిగా జరుగుతాయి. ఎలాంటి వాడైనా మారుతాడు. మీకు అజామిలుడు, క్రూరాత్ముడు అజామిలుడు నారాయణ అని ఆత్మనందనుని పిలువ ఏ రీతిగా మోక్షమిచ్చితి. మనం అజామిలుడని ఒక బ్రాహ్మణ పుట్టాడు. తర్వాత ఏదో ఒక సంఘటన వల్ల భ్రష్టపడిపోయాడు. ఒక వైశ్యతో కాపురం పెడతాడు, ఆవిడకో డబ్బులు ఇవ్వడానికి కోసమని హత్యలు చేశాడు, దారి దోపిడీలు చేశాడు, దొంగ అయిపోయాడు. ఆఖరికి బలం అయిపోయి ఆ వైశ్య వల్ల పుట్టిన పిల్లలు కూడా తెలియదు అతనికి. ఆ ఒక పిల్లాడికి నారాయణ అని పేరు పెట్టాడు. పెడితే ఆఖరి స్టేజ్లో చచ్చిపోతున్నప్పుడు ఆ కొడుకుని నారాయణ అని పిలుస్తాడు. అప్పుడు యమకింకర్లు వచ్చారు వీడి కోసం. ఎందుకంటే వీడు చేసినవన్నీ ఏదో పనులే. వాడు దరిదోపిడీలు చేశాడు, హత్యలు చేశాడు, చేయకూడదు అని చేశాడు. ఒక బ్రాహ్మణుడు చేయకూడని పనులు చేశాడు. అప్పుడు ఆ యమకింకరుని విష్ణువు భటులు వచ్చి తినేసి నారాయణ వీడు మావాడని చెప్పాడు. పడిపోయాడు. అంత ఉదాహరణ మన వాళ్ళు అంతే. లాస్ట్లో ఎప్పుడు నారాయణ అంటారు అంటుంటారు. చచ్చిపోయేవాడికి నారా చూపిస్తారు. నా అన్న పర్లేదని. నారంటే పీచు చూపిస్తాడు. వీడు పీచు అంటాడు, నారా అంటాడు. చచ్చిపోయాడు. సో అదండి మన హిందువుల యొక్క గ్రేటెస్ట్. అంటే మన దేవుడు ఇంత మంచివాడు అండి, ఇంత మంచివాడు. సో అలాగనే మన రాముడి దగ్గరికి ఇతను వెళ్ళాలి. వెళ్తే రాముడు అతనికి మంచి బుద్ధి ప్రసాదించాలి. ఈ చెత్తవన్నీ చెప్తాడు పాపం. వెల్త్ రీడిస్ట్రిబ్యూషన్ అలాంటి పిచ్చి మాట్లాడకుండా ఆయన వెనకాల కొద్దిలో గొప్ప ఒక 50-60 అపోజిషన్ కిందనే ఉంటాడని ఆశిద్దాం ఈ మాటికి. సో రాముడి దగ్గరికి వెళ్తే గ్యారంటీగా 60-70 సీట్లు వస్తాయని నా నమ్మకం. సో మీరంతా ఏమంటారు చెప్పండి. మీ అభిప్రాయం కామెంట్ రూపంలో పెట్టండి. వీడియోకి నచ్చినట్టయితే మీరు కొంచెం లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల అది ముందుకు వెళ్తుంది, లేకపోతే అక్కడే స్టక్ అయిపోతుంది. నచ్చకపోతే వద్దు. నచ్చితే లీస్ట్ యూ కెన్ డూ ఇస్, మాకు సబ్స్క్రిప్షన్లో అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, మీరు లైక్ చేయండి చాలు. లైక్ చేస్తే అది ఇంకా ఫర్దర్గా ముందుకు వెళ్తుంది, లేదంటే అక్కడికక్కడ ఆగిపోతుంది. లైక్ చేసి ఇంకా బాగా నచ్చితే మీరు షేర్ చేయండి మీ బంధుమిత్రులకి. అందుకంటే జై శ్రీరామ్, హర హర మహాదేవ్.